Welcome back to our YouTube channel, Neeli Meghalalo. అందరికీ హలో అండి. చాలా మంది నిన్నటి మెహందీ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు మీరు ఎలా ఇంత తొందరగా గ్రీఫ్ నుంచి బయటకు వచ్చేసారు మేఘ్నా గారు అని అన్నారు. గ్రీఫ్ నుంచి బయటికి రాలేదండి, చాలా టైం పడుతుంది గ్రీఫ్ నుంచి బయటికి రావడానికి. గ్రీఫ్ అంటే బాధ తెలియని వాళ్ళకి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ దయచేసి అడగొద్దు, ఎందుకనంటే బాధ అనేది అంత ఫాస్ట్గా పోదు. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు మీకు ఊరికే అవే చెప్పి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న రీజన్ గురించి ఆ రోజు జరిగిన వీడియో అలానే వేసేసాం, అంతవరకే. తప్పిస్తే ఆ రోజే మధ్యాహ్నం జరిగింది ఆఫ్టర్ ద మెహందీ ఫంక్షన్. సో ఇది నేను మీకు చెప్పలేను కదా, ప్రతి నిమిషం చెప్పలేను కదా, అది ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పడం జరగలేదు. అయితే దాంట్లో కొన్ని కమెంట్స్ ఎలా వచ్చాయి, సో ఆలోచించి కమెంట్స్ పెట్టండి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి, అది November 2 రోజు జరిగింది. మార్నింగ్ మధ్యాహ్నం 3:30-4 మధ్యలో మా మామగారు చనిపోవడం జరిగింది. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇట్ వాజ్ డన్. అయితే November 3 సీమంతం ఫంక్షన్, మీ అందరికీ తెలుసు మా ఫ్యామిలీలో సీమంతం ఫంక్షన్ ఉందని చెప్పి. అయితే దానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను నేనే. చాలా వరకు డెకార్ కానివ్వండి, లేకపోతే కింద బొమ్మల డెకార్ కానివ్వండి, అవన్నీ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట. కాకపోతే అక్కడ నేను ప్రెసెంట్ లేను. సో అందుకని ఈ ఎపిసోడ్ వచ్చేసేసి అని అండ్ అంకిత అమ్మాయి అబ్బాయి ఛానల్ నుంచి వాళ్ళే ఓపెనింగ్ చేయడం జరిగింది. పాపం వాళ్ళే మొత్తం ఎపిసోడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫస్ట్. ఓకే, సో ఈరోజు మనం అగారోది ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అండి. సో దాని గురించి, అంటే ఈజీగా 1 pot మీల్ ఎలా కుక్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. సో నేనైతే ఈరోజు 2 వంటలు చేసుకోబోతున్నాను అనమాట. ఒకటి వచ్చేసేసి ఏదైనా స్వీట్ చేసుకుందాం, ఒకటి వచ్చేసేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. సో ఈ అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ వచ్చేసేసి 3 liters కెపాసిటీతో వస్తుందండి. అండ్ 1200 watts అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చాలా బ్రైట్ గా ఉంది. అండ్ ఇది వచ్చేసి పైన మంచిగా గ్లాస్ లిడ్ ఇచ్చాడు. ఈ లిడ్ కి మీకు ఇక్కడ నుంచి స్టీమ్ పోవటానికి హోల్ కూడా ఆల్రెడీ ఉంది. సో ఈ వెజల్ వచ్చేసేసి నాన్ స్టిక్ అల్యూమినియం కుకింగ్ పాట్ అండి. సో ఇది ఈజీగా కూడా మీరు ఇలాగా ఈజీగా తీసేయచ్చు. అండ్ దీన్ని వచ్చేసేసి క్లీన్ చేసేటప్పుడు రఫ్ స్క్రబ్బర్ వాడకుండా సాఫ్ట్ స్క్రబ్బర్ తో యూజ్ చేస్తే నీట్ గా గీతలు పడకుండా ఉంటుంది అనమాట. సో దట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఇది వచ్చేసేసి హీటింగ్ ప్యాడ్ అండి. మెయిన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వాటర్ అనేది పడకూడదు అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ గిన్నెలో పెడుతున్నారో కింద అనేది నీట్ గా వైప్ చేసి అప్పుడు పెట్టాలి. సో ఇట్ ఈస్ సేఫ్ అనమాట. ఈ 2 హ్యాండిల్స్ మీకు హీట్ ఎక్కవు, ఇది కూల్ హ్యాండిల్స్ అనమాట. సో అందుకని మీకు ఈజీగా మీరు ఇలా లిఫ్ట్ చేసి పెట్టడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, దీంతో పాటు ఇలాగా మెజరింగ్ గ్లాస్ వస్తుంది, సో దట్ యూ కెన్ ఈజీలీ మెజర్. అండ్ ఆల్సో స్పాచులా. ఇది వచ్చేసేసి అగారోది మెయిన్ స్విచ్ కి సంబంధించిందండి. సో దానికి యారో వచ్చేసి ఆఫ్ లో ఉంది. సో మన కుకింగ్ ప్రాసెస్ కి తగ్గట్టు మనం ఇది లో, హై, మీడియం అంతా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కుకింగ్ జరిగేటప్పుడు కూడా మనం ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఈ మోడ్స్ ని మార్చుకోవచ్చు అనమాట. సో కింద వెనక భాగం మీరు చూసినట్టయితే ఇక్కడ 3 స్టాండ్ లాగా ఉంది చూడండి. పెట్టిన ప్లేస్ లో కరెక్ట్ గా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ స్టాండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఈ పవర్ కార్డ్ కూడా మంచిగా కొంచెం లెంగ్త్ అంతా బాగుంది. సో మనం ఇలాగా ఫస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఆఫ్ ఉంది కదా, ఇదిగోండి ఇమీడియట్ గా ఇక్కడ చూడండి లైట్ షిఫ్ట్ అయింది. నేను స్టాండ్ బై లో పెట్టాను ప్రస్తుతానికి. ఇప్పుడు మనము మధ్యలో పెట్టుకుందాం. సో ఓకే, నౌ వీ విల్ స్టార్ట్ మేకింగ్ అవర్ ఫ్రైడ్ రైస్. ఘీ వేసుకున్నామండి, మసాలాస్ ని వేసేసుకున్నాము, ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి, పసుపు, పుట్టింగ్ సమ్ ధనియా పౌడర్. హీట్ ఎక్కువైంది అనుకోండి ఆటోమేటికలీ అది స్టాండ్ బైకి వెళ్ళిపోతుంది అనమాట, మాడే ఛాన్సెస్ కూడా ఉండవు. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేద్దాం. చాలా ఈజీ అండి దీంట్లో కుకింగ్ చేయటం. సో వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న రైస్ని మనము వేసేసి వాటర్ వేసేస్తున్నాము, సరిపడా సాల్ట్, మిక్స్ నైస్లీ. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేయాలండి. ఆల్రెడీ బాయిలింగ్ సౌండ్ వస్తుంది, కుకింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను హైలో పెడుతున్నా. వన్స్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్ దెన్ ఐ విల్ చేంజ్ ద మోడ్. చూసారా, వెజ్ ఫ్రైడ్ రైస్. సో ఈ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఫ్రైడ్ రైస్ వండినా కూడా చూసారా ఏమీ అంటుకోలేదు అసలుకి. సో ఇప్పుడు మనం వాష్ చేసేస్తాము. సో ఇలా ఊరికి సాఫ్ట్ క్లాత్తో గీతలు పడవన్నమాట.
షీరా చేసుకుందామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఘీ వేసేసుకుంటున్నాము, జీడిపప్పు వేసేసుకుందాం. సో ఇలాగా మొత్తం తీసేసుకుంటాను నేను. బాంబే రవ్వ వేస్తున్నాము. స్టీల్ స్పూన్స్ వాడకూడదండి, ఎందుకంటే కోటింగ్ అంతా పోతుంది. సిలికాన్ స్పూన్ ఉంది కాబట్టి నేను దీంతో ఫ్రై చేస్తున్నాను అనమాట. సరిపడా వాటర్. అస్సలు లంప్స్ కూడా ఫామ్ అవ్వట్లేదు చూడండి చక్కగా. సో ఇలా మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ కుకింగ్లో పెట్టానండి ఇప్పుడు నేను. సో కుక్ అవుతుందన్నమాట. దీని తర్వాత షుగర్ యాడ్ చేసేసి ఇలాచీ వేసేసి క్యాష్నట్ వేస్తే మన షీరా అయిపోతుంది. 2 minutesలో చూసారా రవ్వ ఎంత బాగా దగ్గరికి మంచిగా కుక్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయింది. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. మీకు ఎంత కావాలో అంత షుగర్. చూడండి అసలు ఎక్కడైనా అంటుకుంటుందా? అస్సలు లేదు. ఒక్క పాట్లోనే నీట్గా అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అండ్ దీంట్లో మనము కాజు కూడా వేసేసుకుంటున్నాము. షీరా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండి. ఈ అగారోది ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ అనేది మీరు అందరూ కూడా తీసుకోండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది మన వర్క్. సో చూసారండి అసలు కొంచెం కూడా ఎక్కడైనా అంటుకుందా? అసలు మనం వంట చేసినట్టే లేదు, అసలు అంత నీట్గా ఉందన్నమాట. సో ఈ అగారో ఎలక్ట్రిక్ మల్టీ కుక్కర్ ఈజ్ రియలీ వెరీ అంటే వెరీ గుడ్. ఐఎమ్ సూపర్ ఇంప్రెస్డ్. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మంచిగా నార్మల్గా మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఈరోజు నేను దీంట్లో చేసింది వచ్చేసేసి షీరా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ కుకింగ్. సో ఫస్ట్ వచ్చేసేసి బృందా క్రియేషన్స్ గురించి చెప్పాలండి. మీకు ఆల్రెడీ ఒక వీడియో, అది కూడా నేను 30th of November షూట్ చేశాను అనమాట. ఎందుకంటే తాంబూలాలు అప్పటికి తెప్పించేశాను. ఆ వీడియో ఇప్పుడు వస్తుంది మీకు. సో సీమంతంకి వచ్చేసేసి సపరేట్గా డిఫరెంట్గా కొంచెము ప్యాటర్న్ ఫాలో అయ్యామన్నమాట. ఆ ప్యాటర్న్కి తగ్గట్టు ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇవంతా మీకు తెలుసు కదా, ఎకో ఫ్రెండ్లీ బాస్కెట్స్, పామ్ లీఫ్ బాస్కెట్స్ అంటారు. సో ఇవి వచ్చేసేసి బృందా క్రియేషన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇది ఫస్ట్ టైం నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తున్నానండి. తాటాకు బుట్టలు అంటారండి. సో ఇలాగా ఎందుకు ఇది తీసుకున్నానంటే దీంట్లో ఒక గిఫ్ట్, దాని తర్వాత గాజులు, పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మనము 5 రకాల స్వీట్స్ అవన్నీ పెడతాం కదా. సో ప్లేస్ అనేది చాలా ఉంది, మంచిగా సరిపోతుంది అని చెప్పేసి ఈ బుట్ట తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎవరైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అలాగా చక్కగా కొబ్బరికాయ, పువ్వులు, దీపము, కార్తీక మాసం వస్తుంది కదా. సో మనం గుడికి వెళ్ళేటప్పుడు కూడా ఇది మనకి బాగా పనిచేస్తుంది అని చెప్పి. అండ్ దీంట్లో చూసారా ఎన్ని కలర్స్, పింక్, yellow, గ్రీన్, రెడ్ అండ్ వైలెట్ తెప్పించాము. దాదాపు ఆల్మోస్ట్ ఆల్ 85 పీసెస్ తెప్పించానండి నేను ఇవి. సో దీంట్లో పెట్టడానికి ఏం బాక్స్, పసుపు కుంకుమ ఎలాగా అవన్నీ కూడా చూపిస్తాను, ఓకేనా? చూడండి. సో నేను మీకు చెప్పాను కదండి ఒక ప్యాటర్న్ ఫాలో అయ్యామని. ఇదిగోండి ఇట్లా కస్టమైజ్ చేయించామన్నమాట. అమ్మాయి ఇలాగా కడుపుతూ ఉండేటట్టు ఇలా కస్టమైజ్ చేయించాము. మంచి సైజ్ ఆఫ్ బాక్స్ విత్ నైస్ లిడ్. ఈజీగా ఒక 1/2 kilo పడుతుంది అనమాట. అలా చేయించాం. అయితే తర్వాత ఏమైంది, 75 సరిపోతుందో లేదో. యాక్చువల్లీ మాకు 75 చాలు, కానీ మళ్ళీ డౌట్ వచ్చింది సరిపోతుందో లేదో అని. కానీ అప్పటికే ప్రింటింగ్ వర్క్ అయిపోయింది. సో అందుకని ఏం చేసామంటే ఎక్స్ట్రా 10 పిచ్ వైవి తెప్పించామన్నమాట. సో ఇవి పిచ్ వైవి. ఇది ఒక 250 ml లేకపోతే 250 grams 200 grams వస్తుంది అనమాట. సో ఇలాంటివి తెప్పించాం. తర్వాత బ్యాంగిల్స్ అన్ని ఇలాగా టైట్ ప్యాకింగ్ చేయించేసాం అనమాట. సో దట్ ఎక్కడ మనకి విడిగా కదలకుండా ఉండడానికి ఇలా నెట్ ప్యాకింగ్ చేయించాము. అండ్ పసుపు కుంకుమ ఇది చూడండి, అదే ప్యాటర్న్ తో పసుపు కుంకుమ ఇవి చేయించామన్నమాట సపరేట్ గా. సో ఎంత నీట్ గా పంపించారు చూడండి, ప్రతిదీ కూడా నీట్లీ ప్యాక్డ్ అన్నమాట. ఇలా చూపిస్తే ఇదిగోండి ఇవన్నీ అవే పీసెస్ మొత్తం. సో ఈ బుట్టలో మేము మా ప్లాన్ ఏంటంటే ఇలాగా ఒక డబ్బా బ్యాంగిల్స్, పసుపు కుంకుమ, దాని తర్వాత ఫ్రూట్, 5 types ఆఫ్ స్వీట్స్ మొత్తం ప్యాకింగ్ జరుగుతుంది అనమాట. సో మీరు కూడా కొనుక్కోవాలని అనుకుంటే బృందా క్రియేషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను, తప్పకుండా కొనుక్కోండి. ఈ పేజ్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్. బిజీ ఇక్కడ హడావుడి చూడండి. రేపు ఇప్పుడే ఇలా ఉందంటే రేపు ఎలా ఉంటది అసలు ఫంక్షన్ నెక్స్ట్ లెవెల్. అసలు ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోవడానికి వచ్చింది. ఫాస్ట్ గా చేసేస్తున్నారు. అయిపోతుంది, ఇంకా కొంచెం సేపట్లో అయిపోతుంది. ఎన్ని గిఫ్ట్స్ కమాన్. తర్వాత 3, 4 గాజులు, ఓకే. పసుపు కుంకుమ 4 కమాన్. స్వీట్ 1, 2, 3, 4, 5 అండ్ ప్యాకింగ్ అయిపోయింది.
అయితే November 3rd సీమంతం ఫంక్షన్. మీ అందరికీ తెలుసు మా ఫ్యామిలీలో సీమంతం ఫంక్షన్ ఉందని చెప్పి. అయితే దానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాను నేనే. చాలా వరకు డెకార్ కానివ్వండి, లేకపోతే కింద బొమ్మల డెకార్ కానివ్వండి, అవన్నీ నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట. కాకపోతే అక్కడ నేను ప్రెజెంట్ లేను. సో అందుకని ఈ ఎపిసోడ్ వచ్చేసేసి అని అండ్ అంకిత అమ్మాయి అబ్బాయి ఛానల్ నుంచి వాళ్ళే ఓపెనింగ్ చేయడం జరిగింది. పాపం వాళ్ళే మొత్తం ఎపిసోడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫస్ట్. ఓకే, what we are doing in Neeli Meghalulu channel అబ్బాయి. అవును, నార్మల్గా వచ్చేసి అక్క బావ ఓపెనింగ్ చేస్తారు, ఏంటా మేమున్నామా అని అనుకుంటున్నారా? బావ యూఎస్లో ఉన్నాడు, సో చాలా మిస్ అవుతున్నాము. అక్క వచ్చేసి కొంచెం ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయింది, బట్ మేము వచ్చేసి మొత్తం చూసుకోబోతున్నాము. టైం టు టైం అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఇస్తాము. ఆల్రెడీ డెకరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది, ఇంకొంతసేపట్లో మీరు చూస్తారు. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి, స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది బ్యూటిఫుల్ డెకరేషన్ ఈస్ డన్ బై డెకోర్ బై వైష్ణవి. చాలా చాలా బాగుంది డిజైన్. ఫుల్ శ్రీమంతం థీమ్ అన్నమాట. ఇక్కడే కలర్ఫుల్ గాజులు అండ్ చాలా క్యూట్ చిలకలు పెట్టారు. డెకార్ బై వైష్ణవి. డెకార్ బై వైష్ణవి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఎందుకంటే సుకన్య నాతో ఐ థింక్ దిస్ ఇస్ ద 4th or 5th టైం వీఆర్ వర్కింగ్ టుగెదర్ అనమాట. ఒక పక్క చిలకలు గాజులు, ఒక పక్క బ్యూటిఫుల్ ఫ్లవర్స్. సో చాలా బాగుంది సుకన్య. అండ్ నన్ను నమ్మి నాతో పాటు మీరందరూ వర్క్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సుకన్య. ఈ బ్యూటిఫుల్ ఫ్రంట్ స్టేజ్ డెకరేషన్ చేసింది లలిత క్రియేషన్స్ అండ్ ప్లేట్ డెకరేషన్స్. And special thanks to Varshita for setting this up today. చాలా చాలా క్యూట్ సెటప్. ఇప్పుడు చూడండి, కొండపల్లి బొమ్మలు, బబ్లీ డాల్స్, డ్రై ఫ్రూట్స్, దెన్ వీ హ్యావ్ ఫ్లవర్స్, లాట్ ఆఫ్ ఫ్లవర్స్, చాలా మంచిగా ఫ్లవర్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, దియాస్, పీకాక్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ డెకరేషన్ ఏదైతే ఉందో, కస్టమైజ్డ్ డాల్స్ ఫుల్. ఇక్కడేమో దివ్య, ఇక్కడేమో వరుణ్. థీమ్ వచ్చేసి సేమ్. మీరు స్టేజ్లో తర్వాత మీరు వీళ్ళిద్దరిని చూస్తే సేమ్ అదే రిప్లికా అన్నమాట. వాళ్ళ బట్టలు, వాళ్ళ వరుణ్ డ్రెస్ అయింది, దివ్యాది. సో మొత్తం కస్టమైజ్ చేశారు ఇక్కడ. సో అదే ఈ స్పెషల్ ఈ పర్టిక్యులర్ సెటప్లో. సో మీరు కూడా తర్వాత మళ్ళీ చూడండి, వరుణ్ దివ్య గెటప్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది ఇలా. వాళ్ళ డ్రెస్సెస్ పిక్చర్స్ మా మేనత్త దగ్గర నుంచి ముందే తీసుకొని లలిత క్రియేషన్స్ వాళ్ళకి పంపించి దివ్య అండ్ వర్షిత ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా చేశారు. కోఆర్డినేషన్ ఎంత బాగా అంటే ఒట్టి ఫోటోలు పంపించానండి. మీరు చూస్తే కస్టమైజ్డ్ డాల్ మీరు దాంట్లో క్లోజ్లో కూడా వేశారు వాళ్ళు. సో కస్టమైజ్డ్ వాళ్ళు ఏ బట్టలు అయితే వేసుకున్నారో అదే సేమ్ ఎగ్జిక్యూట్ చేశారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనలీ నేను కూడా ఒక డాల్ సెటప్ మా ఫ్యామిలీకి చేయించినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దివ్యాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాము. తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దివ్యాని కూర్చోపెట్టేశారు. దాని తర్వాత శ్రీమంతం ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాం.
లల్లల్లా లాలే 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 లల్లలే లాలా లాలే లల్లల్లా. చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే అమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే లాలే లల్లల్లాలే లల్లలల్లల్లా. ఈ బ్యూటిఫుల్ కేక్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది బై కేక్స్ అండ్ జార్స్ అన్నమాట. బ్యూటిఫుల్ యమ్మీ బ్లూబెర్రీ చీజ్ కేక్ with a combination of baby girl and baby boy, pink and blue combination లో ప్లస్ ఇక్కడ మీరు చూస్తే క్లౌడ్స్ ఈ స్టార్స్ అంతా చాలా బాగా ఇది చేశారు. క్యూట్ యునో కిట్ కూడా ఇక్కడ ఉంది. దివ్య ఇంకా వరుణ్కి నచ్చుతుంది అని అనుకుంటున్నాము. సో చాలా ఎగ్జైటెడ్, అసలు అందరూ వెయిటింగ్ ఎప్పుడు కేక్ కటింగ్ అవుతుంది అని చెప్పేసి. సో ఒక్కసారి కేక్ మీరు చూడండి జూమ్లో, మీకు నచ్చుతుంది ఎంత బాగుందో. థ్యాంక్ యూ కేక్స్ అండ్ జార్స్. కేక్స్ అండ్ జార్స్ ఎంత బ్యూటిఫుల్గా, నేను ఏది చెప్పాను, చిన్న బేబీ ఉండాలి, మూన్ రావాలి, స్టార్స్ రావాలి, హాఫ్ అండ్ హాఫ్ రావాలి, పింక్ అండ్ బ్లూ ఒకటే దాంట్లో, మామ్ టు బీ రావాలి అనేసి, అండ్ బ్లూబెర్రీ ఫ్లేవర్ చెప్పాను, చాలా బాగుందంట. మరి నేనైతే తినలేదు, అందరూ వచ్చేసేసి అబ్బా కేక్ అసలు దొరకలేదంట లాస్ట్లో మా మామ అంటున్నారనమాట. సో కేక్స్ అండ్ జార్స్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. సో కేక్స్ అండ్ జార్స్ మనం ఇందాక చూపించాం కదా, బ్యూటిఫుల్ బ్లూబెర్రీ చీజ్ కేక్. ఇంతకీ కేక్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది కేక్. చాలా బాగుంది, చాలా బాగుంది. బేబీది ఆర్ట్ వాజ్ నైస్, చాలా బాగుంది. టేస్ట్ అంతా యు లైక్ ఇట్? నేను తినిపించడం కంటే నేనే తింటూ ఉన్నా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ యమ్మీ బ్యూటిఫుల్ కేక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
ఫుల్ సెరిమనీ ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇందాక నుంచి ఇప్పుడు వరకు బ్యాక్ టు బ్యాక్ అన్నీ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు అసలైన మెయిన్ ఇద్దరు దివ్య ఇంకా పేరు చెప్పగానే నవ్వేస్తున్నారు అసలు. వరుణ్ అండ్ దివ్య ఈ ప్రోగ్రామ్కి డెకరేషన్, దెన్ ద డాల్ డెకరేషన్, ద స్టేజ్ డెకరేషన్, ద హోల్ సెటప్ ఎలా ఉంది? అరే కేక్ భూల్ గయే తో కేక్ యమ్మీ డెలిషియస్ కేక్ బై కేక్స్ అండ్ జార్స్. యా సో అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ మేఘనా దీది, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్, సర్ప్రైజెస్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఇట్ వాస్ ఫన్. డాల్స్ చూసినప్పటి నుంచి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కాస్ట్యూమ్స్, శారీస్, తర్వాత అసలు కేక్, డెకరేషన్ ఎవ్రీథింగ్ వాస్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చాలా క్రేజీగా వెళ్ళింది. చాలా మెమరబుల్ డే. సర్ప్రైజ్ అంటే ఇలా ఉంటుంది. అవును, ఇంతకీ నువ్వేం మాట్లాడటం లేదు? Thank you, Meghna Didi. We missed you, but we had super fun with your decorations. Thank you. Yeah, we missed Jiju as well. Yes. But next time we'll be Yes. there with Jiju. So Neeli Meghalalu channel ki లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనకు బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్ వస్తాయి. వీళ్ళందరి పేజెస్వి డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇస్తానండి. నేను నిజంగా చెప్తున్నానండి, వీళ్ళందరూ కూడా లేకపోయి ఉంటే ఆ ఫంక్షన్ అంత బాగా నేను లేకుండా కూడా జరుగుండేది కాదు. ఎందుకునంటే ప్రతి ఒక్కళ్ళు విమెన్ అండి. ఆ కేక్స్ అండ్ జార్స్ కానివ్వండి, లేకపోతే బృందా క్రియేషన్స్ బృందా కానివ్వండి, లేకపోతే మా లలిత క్రియేషన్స్ దివ్య అండ్ వర్షిత కానివ్వండి, డెకార్ బై వైష్ణవి సుకన్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీస్ విమెన్ నిజంగానే ఒక తోటి ఆడదానికి ఇంత చిన్న కష్టం వస్తే అందరూ మేము ఉన్నాము అని చెప్పి ముందుకొచ్చి నాతో వర్క్ చేశారు చూడండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. హ్యాపీ ఆ ఫంక్షన్ బాగా జరిగిందని. బాధ దీని నుంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి చిన్న అకేషన్ అప్పుడు కూడా వీ యూస్ టు టాక్ అ లాట్ అనమాట. సో అందుకని ఇది అది అని అన్నప్పుడు అందుకే అంటారు కదా, అత్తవారిల్లు ముఖ్యమే, అమ్మగారిల్లు ముఖ్యమే. సో రెండిటికి న్యాయం చేయడానికి ట్రై చేశానండి. ఒకే రోజు బాధ అండ్ సంతోషం రెండు హ్యాండిల్ చేయడం అంటే చాలా టఫ్ అనిపించింది ఆ రోజు. ఎందుకునంటే ఆ మొత్తం థర్డ్ రోజు నేను అనుభవించింది మాటల్లో నేను ఎవరికి చెప్పలేను. ఒక పక్క ఇంద్ర అక్కడ పర్ఫార్మెన్స్లో నుంచి అవగొట్టుకొని ఆయన బయలుదేరాలి. ఆయన భయంకరమైన స్టేజ్లో ఆయన ఉన్నారు, నేను ఇక్కడ ఆయన్ని ఫాలోఅప్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఈ పేజెస్ అందరినీ ఫాలోఅప్ చేస్తున్నా, వర్క్ జరిపిస్తున్నా. ఆ రోజు నాకు అనిపించిందండి, నిజంగా భగవంతుడు మనకి బోలెడంత సహనాన్ని శక్తిని కొన్నిసార్లు ఇస్తాడు అని అంటే అది ఆ రోజు నాకు ఇచ్చిందేనమాట. అండ్ బిగ్ థ్యాంక్స్ టు మై మామ్ అంకిత అండ్ అనిరుద్, మా తమ్ముడు, అమ్మాయి అబ్బాయి అండ్ మా అమ్మ. వీళ్ళు ముగ్గురు ఏమన్నారంటే నా పిల్లర్స్. నిజంగా ఆ రోజుకి మాత్రం వీళ్ళు ముగ్గురు నా పిల్లర్స్. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే యూ డోంట్ వరీ, వీ విల్ సీ దట్ ఎవ్రీథింగ్ రన్స్ స్మూత్లీ. ఎందుకంటే ప్రతిదీ నేను దివ్య అండ్ వరుణ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. వాళ్ళకి తెలీదు, మా మామకి అత్తకి తెలీదు డెకార్ ఎలా ఉండబోతుంది, ముందు డాల్స్ ఎలా ఉండబోతున్నాయి, కేక్ ఎలా ఉంటుంది, తాంబూలాలు ఎలా ఉంటాయి, ఏమీ తెలీదు. కానీ ప్రతిదీ ఆన్ టైం ప్రతిదీ జరిగింది అని అంటే అది కేవలం అని, అంకిత అండ్ మా అమ్మ మూలన. థ్యాంక్ యూ సో మచ్ మమ్మ, ఐ లవ్ యూ. అని అండ్ అంకిత థ్యాంక్ యూ, మీరందరూ చాలా బాగున్నారు. దివ్య అండ్ వరుణ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మీరు అన్ని మాట్లాడినందుకు ఐ నో మీరు చాలా షైగా ఫీల్ అవుతారు అని చెప్పి, బట్ మీరు చాలా బాగా మాట్లాడారు. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. సో సీమంతం అయితే బాగా జరిగిందండి. ఇంకా దీని తర్వాత నుంచి మన రెగ్యులర్ ఎపిసోడ్స్కి వచ్చేద్దాం, ఓకేనా? సో పేజెస్ అన్నిటినీ సపోర్ట్ చేయండి, మీ ఫంక్షన్స్కి కూడా పిలుచుకోండి. వీళ్ళందరూ మన వాళ్ళలాగా పనిచేస్తారనమాట, నాకు అది నచ్చుతుంది. సో మీరు నా పేజెస్ ఎవరెవరైతే నేను చెప్తానో వాళ్ళందరితో కూడా మీరు కూడా వర్క్ చేసి చూడండి. నేను చెప్పింది రైటా రాంగా మీకు అర్థమవుతుంది. ఎంత సపోర్ట్ వస్తుందంటే అంత సపోర్ట్ అనమాట. సో అందుకని వాళ్ళందరి పేజెస్ని ఫాలో చేయండి, ఓకేనా? వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి అండ్ మా ఛానల్ని ఇలానే ప్రేమిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వచ్చేసి మెహందీ ఫంక్షన్ అనమాట మా కజిన్ది. ఈవిడ వచ్చిన వెంటనే నేను ఎలా ఉన్నా నన్ను అడగట్లేదండి. గవ్వలు ఉన్నాయా, కోకోనట్ బిస్కెట్లు ఉన్నాయా,
వాళ్ళ ఆయన జీప్ లో రావాలంట.